వరంగల్ ఏనుమాముల మార్కెట్ అడతి వ్యాపారులను భూపాలపల్లి సిఐ శ్రీనివాస్ వేధిస్తున్నారని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బొమ్మినేని రవీందర్ రెడ్డి ఆరోపించారు. రేగొండ మండలానికి చెందిన ఒక రైతు దొంగిలించిన మిర్చి బస్తాలను సాయి సుధా అడతిలో విక్రయించగా ఆ వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు తెచ్చిన మిర్చి దొంగిలించేదాకా కాదు కదా అనేది వ్యాపారులకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. ఈ విషయంలో వివరణ కోరిన తమతో సిఐ దురుసుగా ప్రవర్తించారని ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని వ్యాపారులకు రక్షణ కల్పించాలని రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒక సంఘటన జరిగింది. దానిపై అర్తిదారుల సంఘం మరి ఈ వ్యవస్థలో కూడా మీరు నడపాలంటే ఇట్లయితే నడపలేము, మమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఉంటే అని చెప్పి వాళ్ళు ఛాంబర్ ఆఫ్ కామర్స్ దృష్టికి తీసుకురావడం జరిగింది. దానిపై జిల్లా అధికారుల దృష్టికి నిన్న తీసుకుపోయినాం. అయినా కానీ ఏదైతే గ్రామీణ ప్రాంతాల లోపల రైతులు మార్కెట్ అనేది తీసుకొస్తారు. మార్కెట్ తీసుకొచ్చిన తర్వాత ప్రతి లాట్కు మార్కెట్ అధికారులు లాట్ ఐడి ఇచ్చి దాని తర్వాతనే ఇట్లా ఇలా చూసిన్లు బహిరంగ వేలం ద్వారా ఖరీదారులను పిలిచి అమ్మి దాని తర్వాత దడవాయి ఆ లాట్ నెంబర్ ఐడి ఇచ్చిన దాని ప్రకారమే అది ఆన్లైన్ లోపల ఆ లాట్ ఐడి ఓపెన్ చేస్తేనే మరి ఆ కాంటా అవుతుంది, లేకపోతే కాంటా కాదు. ఆ కాంటా అయిన తర్వాత ఆ సిస్టమ్ లోపల ఏ రైతు ఏ ఖరీదారు ఎన్ని బస్తాలు ఎన్ని క్వింటాలు ఏం ధర అనేది మార్కెట్ లోపల ఆన్లైన్ సిస్టమ్ లోపల వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ కాంటా ద్వారా మరి నిక్షిప్తమై ఉంటుంది. అట్లా అయిన దాన్ని మరి ఏదైతే ఈ యొక్క సూర్యతేజ అనే అర్తి దుకాణానికి ఆ రైతు రాజు నాయక్ అనే రైతు వచ్చే వ్యక్తి ఏదైతే ఉన్నదో గత 7 సంవత్సరాల నుంచి వస్తున్నాడు.